शतखण्ड विखण्डित रुण्ड वितुण्डित शुण्ड गजाधिपते रिपुगज गण्ड विधारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड पटाधिपते। ఓం నమ శివాయ. మన ప్రీవియస్ వీడియోలో నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి, ఒక వృక్షాన్ని చూపించి దాని పేరు తెలిస్తే కామెంట్ చేయండి అని చెప్పి. సో చాలామంది కామెంట్స్ పెట్టారు, కొంతమంది రైట్ ఆన్సర్ ఇచ్చారు, కొంతమంది రాంగ్ ఆన్సర్ చెప్పారు. సో ఈరోజు వీడియోలో ఆ వృక్షం గురించి, ఆ విశేషాలు, వింతలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వృక్షాన్ని శివలింగ వృక్షం అని అంటారండి. ఇంగ్లీష్లో చూసుకుంటే క్యానాన్ బాల్ ట్రీ అని అంటారు. ఇది సౌత్ అమెరికా అలాగే సౌత్ ఇండియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వృక్షాన్ని నాగలింగ వృక్షం అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఎందుకంటే వీటి పుష్పాల మధ్య భాగం పడగ విప్పిన సర్పం వలె ఉంటుందండి. ఈ శివలింగ వృక్షం శివుడి జటాజూటముల ఆకృతిలో వెంట్రుకలు విప్పారినట్లుగా ఉంటాయండి. పుష్పాలు వచ్చేసి కొమ్మలకు పూయకుండా వెంట్రుకల లాంటి జడలకు పూస్తాయి. అంతేకాకుండా పై భాగాన నాగ పడగ కప్పి ఉన్నట్లుగా ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటాయి. ఈ శివలింగ పుష్పాలని నాగమల్లి పుష్పాలని, మల్లికార్జున పుష్పాలని కూడా పిలుస్తారు. ఇవి అద్భుత సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి. అంతేకాకుండా హిందువులు శివలింగ పుష్ప రూపంలో, వృక్ష రూపంలో శివుడు కొలువై ఉన్నాడని భావిస్తారండి. ఈ శివలింగ పుష్పాలు సర్వదేవతలకు, ముఖ్యంగా శివునికి ప్రీతికరమండి. ఈ పుష్పాలతో శివపూజ చేయడం ప్రతి శివభక్తునికి నిజంగా ఒక వరం లాంటిది. శివలింగ పుష్పాలతో శివపూజ చేసిన వారికి జన్మరాహిత్యాన్ని పొంది అంత్యమున కైవల్యం పొందునని శివపురాణంలో ఉంది. ఏ దేవునికైనా ఈ పుష్పం సమర్పించినప్పుడు తప్పనిసరిగా ఆ దేవతల శిరస్సుపై లేదా భుజస్కంధాలపై మాత్రమే అలంకరించాలి, పాదాల దగ్గర వేయరాదు. అలాగే పార్వతీదేవికైతే మాంగళ్యంలో అలంకరించాలి. ఈ నాగలింగ పుష్పాలు అద్భుతమైన సువాసనను వెదజల్లుతూ ఉంటాయండి. ఇక పండ్ల విషయానికి వస్తే ఈ పండుని మానవులెవరూ తినరు. ఎందుకంటే పువ్వు ఎంత పరిమళభరితమో ఈ పండు అంత దుర్వాసనను వెదజల్లుతూ ఉంటుందండి. ఇది కేవలం పశువులకు, కోళ్లకు, చేపలకు మేతగా మాత్రమే ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఈ వృక్షం యొక్క భాగాలను సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. ఇది అధిక రక్తపోటు, కణితలు, నొప్పి మరియు వాపు, సాధారణ జలుబు, కడుపు నొప్పి, చర్మ సంబంధిత సమస్యలు, అలాగే మలేరియా నివారించే మందులలో ఉపయోగిస్తారు. భారతదేశంలో మరియు శ్రీలంకలో ఈ చెట్టుని హిందువులు పూజిస్తారండి. అందుకే దీనిని ఎక్కువగా శివాలయంలో పెంచుతారు. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు. ర